నాకు గ్యాస్ ఉందని చెప్పి గ్యాస్ బుకింగ్ కోసం వచ్చాం, బుక్ చేసాము. బుక్ చేసినప్పుడు సిలిండర్ రావాలి, కానీ ఇక్కడికి వచ్చి అడిగినాం. ఇక్కడికి వచ్చి అడుగుతా మెసేజ్ అయితే వస్తుంది, ఇక్కడికి వచ్చిన సిలిండర్ డెలివరీ అయిందన్నట్టుగా మెసేజ్ చూపిస్తుంది. మరి ఆ డెలివరీ బాయ్ని అడిగితే ఏమంటున్నారంటే ఆయన అక్కడ పోయి ఆఫీస్లో అడగండి అని చెప్పేసి. ఏమైంది, ఎందుకంటే బ్లాక్లో ఇట్లా అమ్ముకుంటున్నారు, సిలిండర్ లేదని కాదు, ఫైనల్ నుంచి ఎట్లా సిలిండర్స్ అన్నీ వస్తున్నాయి, పంపిస్తున్నారు. సెంట్రల్ నుంచి అయితే అవైలబుల్ ఉంది, కానీ ఇక్కడ లోకల్లోకి రావడం లేదు. మరి ఇక్కడ అడిగితే ఏమంటారంటే బ్లాక్లో అమ్ముకుంటున్నారు మొత్తం మీద. మా పేర్ల మీద వచ్చిన సిలిండర్లు కూడా బ్లాక్లో అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా కఠినమైన చర్య తీసుకోవాలి, ఎందుకంటే చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది బుక్ చేసిన సిలిండర్లు ఆన్లైన్లో బుక్ చేసినట్టు చూపిస్తుంది, మరి ఇక్కడికి వచ్చి అడిగేసరికి ఇప్పుడు లేదమ్మా స్టాక్ లేదని అంటున్నారు. పైనుంచి అయితే ఆల్మోస్ట్ పంపిస్తున్నారు, స్టాక్ వస్తుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి మా దగ్గర స్టాక్ లేదని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఈ విధంగా చేసి ఎట్లా ప్రజలు ఎట్లా ఉంటారు చెప్పండి, ప్రజలు ఆందోళన పడతారు కదా. గ్యాస్ కోసం మీరు ఇంకా వర్షంలో రాని హ్యాండిక్యాప్డ్ అని చూడకుండా మేము కూడా మొన్న రీసెంట్గా వచ్చి అడిగితే మీరు బుక్ చేసినా కనబడుతుంది, కానీ కాకపోతే మా దగ్గర ఇప్పుడు స్టాక్ లేదని చెప్పేసి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయంగా ఉంటుంది అనేది కొంచెం మీరు ఆలోచించాలి, ఎందుకంటే ప్రజలను ఆందోళన చేస్తున్నారు. ఒక హ్యాండిక్యాప్డ్ అని కూడా చూడట్లేదు. ఇది వరకు 2-3 సార్లు వచ్చాను నేను, కనీసం వచ్చినందుకైనా వాళ్ళు రెస్పెక్టెడ్గా ఇవ్వట్లేదు, ఉన్నది అని చెప్పి అది చెప్పట్లేదు. డైరెక్ట్గా లేదంటారు, స్టాక్ లేదని అంటున్నారు. ఏమైందంటే బ్లాక్లో అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటున్నట్టున్నారు. నాకు తెలిసి అయితే అంతవరకే వాళ్ళు ఖచ్చితంగా బ్లాక్లోనే అమ్ముకుంటున్నారు. కాబట్టి మాకు ఎవరైతే గ్యాస్ బుకింగ్ చేసుకునే పబ్లిక్ అయితే చాలా ఆందోళన పడుతున్నారు. కాబట్టి దీనిపైన మీరు కఠిన చర్య తీసుకోవాలి. డెలివరీ బాయ్స్ పోయినరమ్మా, డెలివరీ